కేజీఎఫ్ ఫ్రాంచైజీతో కన్నడ సినిమాని పాన్ ఇండియా రేంజ్ కు తీసుకువెళ్లిన హీరో సరైన కంటెంట్ తోస్తే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ సక్సెస్ ఇస్తారని ప్రూవ్ చేసిన రాకింగ్ స్టార్ అసలు పేరు కంటే రాఖీ భాయ్ గా పాపులర్ అయ్యారు యష్. ఈ గురువారం రాకింగ్ స్టార్ బర్త్డే కావటంతో యష్ సినిమాలకి సంబంధించి మేకర్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తారోనని ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. కేజీఎఫ్ 2 సినిమాలతో కన్నడ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ సినిమా మీద ఇంపాక్ట్ చూపించి అందరినీ సర్ప్రైజ్ చేసిన హీరో యష్. అప్పటి వరకు రీజనల్ గా ఉన్న కన్నడ సినిమాని పాన్ ఇండియా రేంజ్ కు రీచ్ చేసి రాఖీ భాయ్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. కన్నడ సినిమాకి కూడా 1000 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించే సత్తా ఉందని నిరూపించారు రాకింగ్ స్టార్. ఈ సినిమాలతో ఆడియన్స్ అందించిన క్రేజ్ ని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టుకునేలా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు యష్. కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేస్తున్న సినిమా టాక్సిక్. డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ మార్చి 19న రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే సినిమాలోని ఒక్కో క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమాపై హైప్ బిల్డ్ చేస్తున్నారు. అయితే ఇవేమీ యష్ ఫ్యాన్స్ కి అంతగా కిక్ ఇవ్వలేదంటున్నారు జనాలు. టాక్సిక్ నుంచి మోస్ట్ వాంటెడ్ గా యష్ బర్త్డే కానుకగా ట్రైలర్ కావాలంటున్నారు రాఖీ భాయ్ అభిమానులు. మరి ఫ్యాన్స్ కోరికని డైరెక్టర్ గీతూ ఎంతవరకు కన్సిడర్ చేస్తారనేది ఈ గురువారంతో తెలిసిపోతుంది. టాక్సిక్ సినిమాతో యష్ చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ రామాయణ. నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్న ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ లో యష్ రావణుడిగా నటిస్తూ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 4000 కోట్ల హైయెస్ట్ బడ్జెట్ తో విజువల్ వండర్ గా 2 పార్టులుగా వస్తోన్న రామాయణ ఫస్ట్ పార్ట్ షూటింగ్ లాస్ట్ జూన్ లో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుంటూనే మరోవైపు సెకండ్ పార్ట్ కి సంబంధించిన పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. దీంతో యష్ బర్త్డే సందర్భంగా రామాయణ నుంచి యష్ రావణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ ఇయర్ టాక్సిక్, రామాయణ ఫస్ట్ పార్ట్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తున్న యష్ లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ కేజీఎఫ్ 3. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ పార్ట్ 3 సెట్స్ పైకి వెళ్లేటప్పుడు యష్ బర్త్డే రోజైనా క్లారిటీ ఇస్తారా లేదా అని ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు రాఖీ భాయ్ ఫ్యాన్స్. మరి రాకింగ్ స్టార్ యష్ బర్త్డేని మేకర్స్ ఎలాంటి అప్డేట్స్ తో అభిమానుల్ని సర్ప్రైజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ.